క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు. మనుషులకు నీతి అవసరత అనే ధ్యానాంశాన్ని దేవుని ప్రేరణ బట్టి మీతో పంచుకోవాలని ఈ విధంగా మీ ముందుకి వచ్చి ఉన్నాను. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇంతకుముందు దేవుడు మనుషులను నీతిమంతులుగా తీర్చే విధానం గురించి వివరంగా వివరించడం జరిగింది. మొదటి 3 భాగాలు మీరు విన్న తర్వాత ఈ 4వ భాగాన్ని మీరు వింటే మీకు సులభంగా దేవుడు మనుషులకు నీతిమంతులుగా తీర్చే విధానం గురించి అర్థమవుతుందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 3 కారణాల బట్టి మనిషికి దేవుని నీతి కావాలి. ఎందుకంటే మొదటిగా భేదమేమీ లేదు, రెండవదిగా అందరూ పాపం చేశారు, మూడవదిగా అందరూ దేవుని మహిమకు దూరమయ్యారు. తాగి మురికి గుంటలో పడి దొర్లేవాడికి నీతిగా జీవించేవాడికి తేడా లేదా? తేడా ఉంది. అలవాట్ల విషయంలో ఎంతో తేడా ఉంది, అంతేగాని నశించిన విషయంలో తేడా లేదు. ఇరువురు దేవుని దృష్టిలో నీతిమంతులు కాదు. జైలులో కొన్ని వందల మంది ఉండవచ్చు. వారిలో కొందరు హంతకులుగా యావజ్జీవ ఖైదీను అనుభవిస్తూ ఉండవచ్చు, కొందరు దొంగలు కావచ్చు, మరికొందరు ఇంకా భయంకరమైన నేరాలు చేస్తూ ఉండవచ్చు. అయితే ఒక విషయంలో సమానమే, అది వారు చట్టాన్ని అతిక్రమించినందున జైలులో ఉన్నారు. ఏ భేదము లేదు అంటే తారతమ్యం లేదని అర్థం. దేవునికి పక్షపాతం లేదు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి కంటే భిన్నంగా ఆయన చూడడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనము. యూదుడు కానీ అన్యుడు కానీ ఎవరైనా ఒకటే, అంతరమేమీ లేదు. నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనములో యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచును అని చెప్పినప్పటికీ రక్త విమోచన బట్టి ఆ 2 జాతుల మధ్య ఉన్న తేడాను గూర్చిన ప్రస్తావనది. విశ్వాసము ద్వారా రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. ఇందులో తేడా ఏమీ లేదు. రోమా 10వ అధ్యాయము 12వ వచనము, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనము. క్రీస్తులో దేవుడు తన నీతిని మనిషికి ఇస్తాడు. ఇదొక్కటే మనిషిని పరలోకానికి యోగ్యుడిగా తగినవాడుగా చేస్తుంది. కార్ల్సన్ అనే రచయిత తన గ్రంథంలో ఈ విధంగా రాశాడు: పాపమనే వాస్తవము విషయంలో ఎలాంటి తేడా లేదు. పాపపు స్థాయిలో తేడా ఉంటే ఉండవచ్చు. ఏదేమైనా ఎంత పాపము చేసామనే దానిని పక్కన పెడితే దుష్టత్వము దుష్టత్వమే, విషము విషమే కదా. దుష్టులకు వారి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనే వాస్తవంలో కూడా తేడా లేదు. మనుషులు ఏమై ఉన్నారో అనే దానిని బట్టి దేవుడు వారిని ప్రేమించడు. తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రేమిస్తాడు. ఆయన స్వభావమే ప్రేమ. మన పట్ల దేవుని ప్రేమను పాపము ప్రభావితం చేయలేదు. అయితే అది దేవుని ప్రేమ ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని అసక్తులను చేస్తుంది. అందరి కొరకు మరణించిన క్రీస్తు మరణపు శక్తిలో ఎలాంటి తేడా లేదు, అనుభవించే విషయంలో కూడా ఎలాంటి తేడా లేదు. అందరూ అదే మార్గంలో రావాలి. అందరూ పాపము చేశారు అనే వాక్యములో కాలాన్ని తెలిపే క్రియ భూతకాలంలో జరిగిపోయిన దానిని సూచిస్తుంది. మనుషులంతా పాపులే. గ్రీకులో హమర్టానో పదము ఎన్నటెన్నటికీ జరిగిపోయిన కార్యాన్ని సూచిస్తుంది. లోకములో పాపము ప్రవేశించిన చారిత్రక నేపథ్యం వైపు వెనక్కి చూస్తుంది. దీని అర్థం ఏమిటంటే మనుషులందరికీ తమ తల్లిదండ్రుల నుండి పాపము సంక్రమించింది. పాపము చేశారు పాపులు. పాపము చేయకుండా ఉండలేరు, పాపము చేస్తూనే ఉంటారు. అందరూ మహిమను పోగొట్టుకున్నారు. ఇక్కడ కూడా అపోస్తుడైన పౌలు వర్తమాన కాలమును వినియోగించాడు. 23వ వచనాన్ని ఇలా చదువుదాం: అందరూ దేవుని మహిమను పొందలేకపోతూనే ఉన్నారు. అందరూ పాపము చేసిన ఫలితం ఇది. ఎవరైనా నేను పాపము చేయలేదు అని నిరాకరిస్తే పరిస్థితి ఏమిటి? అలాంటి వ్యక్తికి 1వ యోహాను పత్రికలో జవాబు ఉంది. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము.
మరియు ఆయన వాక్యము మనలో లేదు. 1 యోహాను 1:10. ఈ క్రియను వ్యాకరణ రీత్యా చెప్పుకోదగ్గ మరో అర్థం కూడా ఉన్నది. అదేమిటంటే మనిషి సమస్య వెలుపల లేదు, తనలోనే ఉంది. మనిషి ఎప్పుడూ దూరమవుతూ వస్తున్న ఈ దేవుని మహిమ ఏమిటి? యోహాను సువార్త 1:14 దీనికి వివరణ ఇస్తుంది. ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మహిమ అంటే ఏమిటి? ప్రకటన 1:17 యోహాను చూడగానే సాష్టాంగపడిపోయింది ఈ మహిమ ఎదుటేనా? లేదా యెషయా దేవాలయంలో చూసింది ఈ మహిమేనా? కాదు. అప్పుడు ఆయనను ఈ మహిమ లేదు. ఇది కేవలం నీతి, ఆధ్యాత్మిక మహిమ మాత్రమే. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకునలేదు. ఆయన పాపరహితుడు, అది ఆయన మహిమ. స్త్రీ పురుషులేమి, పిల్లలేమి, ప్రతి ఒక్కరూ క్షణక్షణము దినదినము ఎల్లప్పుడూ మహిమకు దూరమవుతున్నట్లు అంతరాంతరాలలో ఎరుగుదురు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీ 3:18. ఒకానొక రోజున ఆయనను ప్రత్యక్షంగా చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. 1 యోహాను 3:2. ఇప్పుడైతే ఆ మహిమకు దూరంగా ఉన్నాము కానీ అయితే ఒకానొక రోజున ఆయన శక్తి ద్వారా దానిని పొందుతాము. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది దాని గురించే. ప్రతి వ్యక్తి దేవుని మహిమను పోగొట్టుకున్నాడని ఎరుగును. అది యేసుక్రీస్తులో ఉన్నది. ఆమేన్.